హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నాయక్ కిచెన్. రక్తం తక్కువగా ఉందా? శరీరం బలహీనంగా అనిపిస్తుందా? అయితే ఈ హెల్దీ పాలకూర కర్రీ తప్పకుండా ట్రై చేయండి. పాలకూరలో ఐరన్, కాల్షియం, ఫైబర్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తాన్ని పెంచడంలో, బాడీకి స్ట్రెంత్ ఇవ్వడంలో చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం సింపుల్ అండ్ టేస్టీ పాలకూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసి కలుపుదాం. ఆ తర్వాత ఎండుమిర్చి, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఆఫ్టర్ 2 మినిట్స్ శుభ్రంగా కడిగి ముక్కలు చేసి పెట్టుకున్న పాలకూర వేసి బాగా కలుపుదాం. మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుందాం. పాలకూర సగం ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసి కలుపుకుందాం. ఇప్పుడు మరోసారి మూత పెట్టి పాలకూరలో ఊరిన నీళ్లు పూర్తిగా ఇంకిపోయే వరకు ఉడికించుకుందాం. అంతే, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ పాలకూర రెడీ. ఐరన్ లోపం, బలహీనత, అలసట వంటి సమస్యలు ఉంటే ఈ పాలకూరను తప్పకుండా మీ ఆహారంలో చేర్చుకోండి. నాయక్ కిచెన్ని ఫాలో అవుతూ మరిన్ని హెల్దీ రెసిపీల కోసం రెడీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాయక్ కిచెన్.